ఆటో డ్రైవర్లు రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేదపుడి ఎస్ఐ బుజ్జిబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పేదపుడి మండలం పేదపుడి నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన బుజ్జిబాబును గొల్లాల మామిడాడ ఆటో యూనియన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ బుజ్జిబాబు మాట్లాడుతూ ఆటోకు సంబంధించి రికార్డులన్నీ అప్డేట్ చేసుకోవాలన్నారు. వేగంగా వెళ్లకుండా ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. ఎక్కడైనా ఎవరైనా అనుమానంగా సంచరించేవారు కనిపిస్తే వెంటనే తనకు సమాచారం తెలియజేయాలని ఎస్ఐ బుజ్జిబాబు తెలిపారు. ఇప్పుడు మీలో చాలా మంది ఆ యూనిఫామ్ ఎక్కడికైనా కాకి వేసుకోవడం అనేది ఒక అదృష్టం. నాకైనా మీకైనా ఎవరికైనా కాకి యూనిఫామ్ వేసుకోండి. మీరు మీ రికార్డ్ అంతా పర్ఫెక్ట్ ఉంచుకోండి. మా వైపు నుంచి ఏం కావాలని ఏదైనా జరగడం జరిగిందంటే మాత్రం మొత్తం టైప్ చేస్తారు. ఆ పరిస్థితి తెచ్చుకోవచ్చు. మన మండలంలో మాత్రం యాక్సిడెంట్స్ చాలా తక్కువ అవుతాయి. దాన్నే మెయింటైన్ చేయండి. పరిమితి మీరు ఇబ్బంది పడద్దు, చాలా ఇబ్బంది పెట్టదు. ర్యాష్ డ్రైవింగ్ ఒకటి కలుపుకుంటే అయ్యో మన సౌండ్లు సాంగ్స్ పెట్టుకుంటారు. యూనియన్ గా మీరు చూసుకోండి. మా దాకా అసలు అవకాశం ఉండదు. ప్రతిరోజు వెహికల్ చెకింగ్ చేస్తాం. ఎక్కడన్నా ఒకటి ఇద్దరు ఆటో మంత్రుల మీద పడుతుంది. లేదంటే మీకు ప్రశాంతంగా చేసి మా వైపు నుంచి ఏదన్నా కావాలి అంటే చెప్పండి. ఖచ్చితంగా కూడా చేస్తాం. రావాల్సిన పర్లేదు. నేనే మీకు ఎక్కడికి వచ్చి అప్పుడప్పుడు పలిపిస్తా ఉంటాను. ఏ సమస్యలు ఉన్నా డైరెక్ట్ గా గవర్నమెంట్ నెంబర్ ఉంటుంది. ఎప్పుడు అది చేంజ్ అవ్వదు. ఎస్ఐ గారు మాట 94409048 నెంబర్ కాల్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ సార్ అందరికీ నమస్కారం. నేను పెదపూడి ఎస్ఐ. నా పేరు బుజ్జిబాబు. రీసెంట్ గా జరిగిన ట్రాన్స్ఫర్స్ లో పెదపూడి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ రోజు గొల్లల మామిడాడ శ్రీనివాస ఆటో యూనియన్ తరఫున డ్రైవర్ కమ్ ఓనర్స్ అందరూ కూడా మర్యాదపూర్వకంగా పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ సోదరులను మా పోలీస్ తరపు నుంచి చేసే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి పరిమితికి మించి ఆటోలు ప్రయాణికులను ఎక్కించవద్దని, అదేవిధంగా వాహనానికి సంబంధించిన పూర్తి ధ్రువపత్రాలు, సరైన లైసెన్స్ కలిగిన వ్యక్తులు మాత్రమే వాహనాలు డ్రైవ్ చేయాలని, అదేవిధంగా యూనిఫామ్ ధరించాలని వారికి సూచించడం జరిగింది. దీనికి ఆటో యూనియన్ తరపున ప్రెసిడెంట్ గారు మరియు సభ్యులందరూ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ సోదరులందరికీ మా పోలీసు వారి తరపున తెలియజేయండి. రాత్రి సమయాల్లో మీకు ఏ విధమైన అనుమానిత వ్యక్తులు కనిపించినా పోలీసు వారికి తెలియజేయండి. గ్రామాల్లో మీరు తిరిగే సమయాల్లో ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినా సరే మీరు కూడా పోలీసు వారికి సమాచారం అందించి సహకరించవలసిందిగా కోరడమైనది. ఈ అవకాశం ఇచ్చిన ఆటో యూనియన్ సోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.